అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏదైతే ఇటీవల అదానికి ముడుపులు సమర్పించారంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాదాపుగా 1750 కోట్ల రూపాయల ఆరోపణలు వచ్చాయో దానికి సంబంధించి కీలకమైన విషయాన్ని నిన్నటి రోజున ఏదైతే మాజీ విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కొన్ని కీలకమైన విషయాలు వెల్లడించారు. అందులో భాగంగా అసలుకి తాను ఎటువంటి మంత్రి హోదాలో ఎటువంటి సంతకాలు చేయలేని, ఆ యొక్క సెకీతో జరిగినటువంటి ఒప్పందంలో తన పాత్ర ఏమీ లేదంటూ పూర్తిగా తనను ఒక బొమ్మలాగా చేసి జగన్మోహన్ రెడ్డి గారే సొంత నిర్ణయాలు తీసుకుని చెప్పడం జరిగింది. అసలుకైతే నిజంగా ఒక మంత్రికి తెలియకుండా ఇదంతా ఎలా జరుగుతుంది, క్యాబినెట్లో ఎలా అప్రూవ్ అయింది, ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం వెంకట్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, మనం చూసాం అమెరికాలో యొక్క అదానీ గారికి ముడుపులు చెల్లించాలన్న ఆరోపణలు ఇప్పుడు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి వైపు అన్ని వేళ్ళు చూపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి అసలు రాష్ట్రంలో దాదాపుగా 7000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు సంబంధించి 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి ముట్టాయని, అందులో అసలు క్యాబినెట్ అప్రూవల్ లేకుండానే ఆ యొక్క ఒప్పంద దస్త్రం ఏదైతే ఉందో దానికి ముందుకు ఫార్వర్డ్ చేశారని అప్పటి ఇంధన శాఖ అదేవిధంగా విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంటూ ఉన్నారు. ఆయనకేం సంబంధం లేదంట, అసలు ఆయన సంతకం కూడా లేదంట. అసలు ఒక మంత్రికి కనీస సమాచారం ఇవ్వకుండా ఈ విధంగా జరగడం అసలు ఏంటంటారు, వాస్తవేనా ఏంటంటారు? 100కి 100% వాస్తవం వెంకట్ గారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు అదేమి ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు, ఆయన ఒంటరి చేత్తో నడిపిన ప్రభుత్వం. అంతే తప్ప ఇప్పుడు ఆయన కూడా చేయలేదు. సర్వం సజ్జలు అన్నట్టుగా సకల శాఖ మంత్రి అన్నారు కదా, ఆయన చిటికిన వేలు కూడా ఈ ప్రభుత్వం నడపడానికి కూడా ఉపయోగించకుండా ఇంకా అంతకన్నా తక్కువ స్థాయి వాళ్ళతో కూడా నడిపించేసాడు. కాబట్టి మంత్రులకి, హోం మంత్రులకి సంబంధించి లేకపోతే ఏ శాఖ మంత్రికి ఆ విషయాలు తెలుస్తాయి అని ఎవరు అనుకోలేదు. అసలు ఇప్పుడు కూడా ఆయన అటువంటి అవకాశం మంత్రులకు ఇవ్వలేదు. హోంశాఖల సంబంధించి హోంశాఖ మంత్రులను పక్కన పెట్టుకుని పోలీస్ స్టేషన్లకి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, సెమినార్లు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేయటం మనందరం కూడా చూసాం. అట్లాగే అన్ని మంత్రిత్వ శాఖల్లోనూ అదే జరిగింది. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇంత బాహాటంగా చెప్పాడు అంటే ఏ ఒక్క ఫైల్ మీద కనుక ఆయన సంతకం చేసి కనుక ఉన్నాడు అనుకోండి, ఆ పర్టికులర్ ఫైల్ మీద ఆయన ఇంత బాహాటంగా చెప్పగలిగేవాడా? వీళ్ళు వెంటనే లేదు అతనే చేశాడు, ఈ కుంభకోణం మొత్తం అతనికే సంబంధం అని కూడా అంటగట్టేవాళ్ళు, చెప్పేవాళ్ళు, ప్రూఫ్ కూడా చూపించేవాళ్ళు. ఒక్క సంతకం నామినల్గా పెట్టినా కూడా ఆయనకి ఏం సంబంధం లేకపోయినా. కానీ ఆయన కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత బంధువైనా ఆత్మీయుడైనా కూడా అర్ధరాత్రి పూట లేపి సెకీతో ఒప్పందం జరుగుతుంది, దీనికి సంబంధించి 7000 మెగావాట్ల సౌర విద్యుత్తుకి ఆ ఫైల్ మీద మీరు సంతకం పెట్టమని 1 గంటప్పుడు, అంటే తెల్లారితే క్యాబినెట్ మీటింగు, అతని పేరు శ్రీనివాస్ అని ఇంధన శాఖ కార్యదర్శి ఫోన్ చేస్తే అసలు అది దానికి సంబంధించి నాకేమి డీటెయిల్స్ తెలియదు కదా, నేను ఎట్లా పెట్టను, అసలు దానికి ముందు పూర్వపరాలు ఏంటి, అసలు దానిలో ఉండే పాయింట్స్ ఏంటి అనేది ఆయన అడిగాడు. ఒకవేళ పెట్టకపోతే కనుక మీరు పొద్దున్నే వస్తా క్యాబినెట్ మీటింగ్ పట్టుకొచ్చేసేయండి, క్యాబినెట్లో పెడదాం అన్నారు. ఆయన కూడా తెలివిగా ఏం చేశాడంటే, నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొంత అవగాహన ఉంది ఆయనకి. ఎందుకంటే ప్రభుత్వం ఏ తీరులో నడుస్తుందో అప్పటికే ఆయనకి తెలుసు, ఇది ఒక రాంగ్ రూట్లో వెళ్తుంది, ఒక వ్యక్తే డబ్బులు చేసేసుకుంటున్నాడు, మిగిలిన వాళ్ళంతా డమ్మీలు. ఇక్కడ తర్వాత మనకు డబ్బులు రాని అంశం మీద మనం డబ్బులు పెట్టి బదనామా అవటం ఎందుకు, సంతకాలు పెట్టి అనేది ఆయనకు అప్పుడు గమనించేశాడు. ఇది పెద్ద డీలు, ఇందులో ఖచ్చితంగా ఎంత జరుగుతుందో. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ కొత్తగా ఎమ్మెల్యే అవ్వలేదు, తర్వాత రాజకీయ జీవితం తెలియని వ్యక్తి కాదు. ఆయన కూడా స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని రష్యా, యూరప్ దేశాలు కూడా ఇల్లొచ్చే అంత సర్కిల్ ఉండే మనిషి, చాలా పెద్ద సర్కిల్ ఉంది, చాలా సీనియర్. కాబట్టి ఇంత తెలియకుండా ఎవరో కొత్తగా ఇవాళ ఎమ్మెల్యే ఈ మినిస్టర్ అయిన లాగా సంతకం పెడతాడని వాళ్ళు ఊహించారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆజ్ఞ అన్నట్టుగా ఆయన పెట్టలేదు. ఖచ్చితంగా నాకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఏ మంత్రి అయినా కనుక పెట్టుంటే ఈ విధమైన సవాల్ అయితే విసరలేడు, ఇంకా అతను ఇరుక్కుంటాడు. కాబట్టి అన్ని శాఖల్లో ఏది జరిగిందో ఇదే జరిగింది. ఇంకోటి కూడా చెప్పాడు ఆయన, 1,05,000 కోట్ల రూపాయల పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్స్కి సంబంధించి కూడా సెకీతో ఒప్పందాలకి సంబంధించి అసలు ఏ మాత్రమో చర్చల్లో లేదు, నా అవగాహన లేదు, నా సంతకం లేదు, నా ఆమోదం లేదు, అది కూడా వాళ్ళే జరిపేశారు. అసలు ఎప్పుడైనా సరే అంత పెద్ద మొత్తంలో పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్స్ జరిగేటప్పుడు పక్క రాష్ట్రాలు ఎవరి దగ్గర కొంటున్నాయి, ఎంత కొంటున్నాయి, యూనిట్ ఎంత రేటు పడుతుంది, మనకి ఇంకా ఏమన్నా తక్కువ పడుతుందా, మనకి ఏ రేట్లో పడితే మనం వినియోగదారులకి ప్రజలకి ఎట్లా సప్లై చేయగలుగుతాము, ఇలాంటి ఆర్థిక అంశాలన్నీ కూడా బెరీజ్ వేసుకోవాలి. అంటే అధికారులందరూ కానీ సమన్వయం చేసుకుని అందరూ సమీక్ష పెట్టుకోవాలి. అది కూడా చెప్పాడు మీరు చెప్పిన మాట.
ఆ ఇంధన శాఖ కార్యదర్శులు, తర్వాత డిస్కమ్ అధికారులు, ఐఏఎస్ అధికారులు, ముఖ్య కార్యదర్శి, వీళ్ళందరూ కూడా, ఎందుకంటే ఇది చాలా తీవ్రమైన అంశం కదా. అంత పెద్ద మొత్తంలో పవర్ పర్చేజ్ చేస్తున్నారంటే ఏ కంపెనీలు ఇంకా తక్కువకి ఇచ్చే అవకాశం ఉంది, ఏ స్టేట్ల నుంచి తీసుకోగలుగుతాము, ఏ గ్రిడ్ నుంచి తీసుకోగలుగుతాము, ఇన్ని ఆలోచనలు చేయాలి కదా. ఇప్పుడు అందరినీ ప్రభావితం చేసే అంశం, చిన్న బేదాడి నుంచి కోటేశ్వరుడు రాక కూడా ప్రభావితం చేసే అంశం. అట్లాంటి పెద్ద పర్చేసింగ్ అగ్రిమెంట్ కూడా నా దృష్టికి కూడా తీసుకురాకుండా, నా అనుమతి లేకుండా కూడా చేశారు అంటే ఇది పెద్ద పెద్ద వాళ్ళు కూర్చుని వాళ్ళ చేతులు ఎవరో ఒకళ్ళిద్దరికి అందేటట్టుగా చూశారు తప్ప ఇది మొత్తంగా మంత్రివర్గానికి కానీ లేకపోతే ఇతర నాయకులకు కానీ ఆ లబ్ధి అందకుండా సీల్ చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి చేత అమెరికన్ డెమోక్రసీ గురించి చెబుతారు కదా, ఫర్ పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అని. అట్లా ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి ఇష్టానుసారంగా నడిపించిన ప్రభుత్వమే తప్ప ఇది ఒక పద్ధతి ప్రకారం, నియమ నిబంధనల ప్రకారం, తర్వాత రాజ్యాంగం, అది మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే కొన్ని బిజినెస్ రూల్స్ ఉంటాయి. ఏది ఎట్లా వ్యవహరించాలి, ఎలా పరిపాలన సాగాలనేది బిజినెస్ రూల్స్ ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఉంటాయి. అంతెందుకు న్యాయశాఖ చాలా ఖర్చు పరంగా చూస్తే చాలా చిన్న శాఖ. అందులో కూడా లాయర్లకు ఇచ్చే ఫీజుల విషయంలో క్విడ్ ప్రోకో పెట్టుకున్నాడంటే ఎక్కువ మొత్తం చెల్లించి తను ప్రైవేట్ కేసెస్ వాదించుకోవడానికి వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకోవడానికి 5,000 ఇవ్వాల్సిన ఫీజు దగ్గర 44,000 ఒక్కొక్క సిట్టింగ్కి అతను ఉన్నాడు కదా చింతల అమర్ లాయర్కి ఎలా ఇచ్చాడో చూసాం. 10 రెట్లు పెంచి కూడా ఇచ్చి ఫీజులు ఎక్కడ అవకాశం వచ్చినా ఏది వదలలా ఆయన. అట్లాంటప్పుడు పవర్ పర్చేసింగ్ అనేది ఎంత పెద్ద అంశం, లక్షల కోట్ల రూపాయలని ఆయనే చెప్తున్నాడు బాలినేని శ్రీనివాస్ గారు. కాబట్టి ఇప్పుడు అమెరికాలో జరిగినటువంటి ఇంత పెద్ద ఫ్రాడ్ విషయంలో కేవలం తను వ్యక్తిగతంగా తీసుకుని క్యాబినెట్లో పెట్టి చేయించాడు. అది ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే సమిష్టి నిర్ణయంగా వెళ్ళిపోద్ది, నాకు మీద వ్యక్తిగతంగా రాదు అని క్యాబినెట్తో ఆమోదం పొందించడం. అంటే తప్పు చేసింది ఆయన, ఆమోద ముద్ర క్యాబినెట్తో వేయించాడు. తర్వాత ఆ సంబంధిత మంత్రికి సంబంధించి ఎక్కడ ఫైల్ మీద సంతకం కూడా పెట్టకపోయినా కూడా ఆయన పట్టించుకోవాలి. అంటే బుల్డోజింగ్ అనమాట. గతంలో ఏంటంటే ఎవరైనా ఏ శాఖ మంత్రికైనా ఎన్టీ రామారావు గారి టైంలో కానీ చంద్రబాబు నాయుడు గారి టైంలో కానీ ఆయా శాఖ మంత్రుల ఆమోదం పొందిందా లేదా, ఆయనకు ఉన్న అభ్యంతరం ఏంటి, అలాంటప్పుడు ఆ శాఖ కార్యదర్శిని పంపించి దానికి సంబంధించిన మంచి చెడు డిస్కస్ చేసి వాళ్ళిద్దరూ సాటిస్ఫై అయిన తర్వాత సంతకం పెట్టించేవాళ్ళు ఫార్మాలిటీగా. అంతేగాని అట్లా అనుమానం ఉన్నప్పుడు కూడా వాళ్ళనేమి నిందించడమో, నువ్వు ఎందుకు పెట్టలేదని దండించడమో గద్దించడం ఉండేది కాదు. ఓకే, ఆ మంత్రి గారికి ఉన్న రిజర్వేషన్స్, ఆయనకున్న అభ్యంతరాలు ఏంటో మీరు డిస్కస్ చేయండి, ఇందులో ఉన్న మంచి చెడు ఆయనకు చెప్పండి అని అవసరమైతే వాళ్ళందరూ కూడా కూర్చుని కూడా డిస్కస్ చేసేవాళ్ళు. అలాంటి ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఉండేది. రామారావు గారి దగ్గర కూడా అంతే. రామారావు గారు ఎప్పుడు కూడా ఒకవేళ కనుక ఒక మంత్రి కనుక నో చెబితే నోయే, అది కనుక ఓవర్ లుక్ చేసి సీఎం గారి దగ్గరికి అప్పుడు వెళ్ళినా కూడా కింద మంత్రి గారు నో చెప్పిన తర్వాత ఆయన ఎస్ అనే ప్రశ్నే లేదు. అంత డెమోక్రాటిక్గా ఉండేవాడు. కానీ ఆయన ఏమన్నా రాజకీయ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తే కాదు కదా, ఆయన సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి. కానీ ఆ ప్రోటోకాల్, ఆ ధర్మాన్ని పాటించేవాడు. అట్లా ఒక మంత్రివర్గ సహచరులను గౌరవించడం అనేది ఆయనకి తెలుసు. ఆ సాంప్రదాయం ఇప్పటికీ పాటిస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు, బాలిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఈయనకన్నా కూడా ఎక్కువ ముందు టైం నుంచి కూడా ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి. మరి అన్న మీరు ఎందుకు అబ్జెక్షన్ చేశారు, మీకుండా అనుమానాలు ఏంటని అడగాలి కదా. క్యాబినెట్ మీటింగ్ ముందు ఒక 10 నిమిషాలు ఆయన కూడా పిలిపించి, రాత్రి మీరు సంతకం చేయలేదంట కదా, ఇప్పుడు క్యాబినెట్లో పెట్టబోతున్నాము, మీకుండా అభ్యంతరం ఏంటని అడగాలి కదా. అడిగితే ఒకవేళ కనుక ఆయన కన్విన్స్ అయితే పెట్టేవాడేమో. కానీ ఆయన వీళ్ళందరిది ఏంటి, ఆఫ్టర్ ఆల్ నన్ను చూసి కదా జనం 151 సీట్లు ఇచ్చింది అని బుల్డోజ్ చేసేసాడు. జనాల్ని బుల్డోజ్ చేశాడు, వాళ్ళ సొంత పార్టీ లీడర్స్ని, కార్యకర్తలను కూడా బుల్డోజ్ చేశాడు. ప్రజలను కూడా అసలు ఇక లెక్క చేయలే. నేను ఏది చేస్తే అదేదో సినిమాల్లో ఉంటుంది కదా, నా మాటే శాసనం అని. ఇప్పుడు ఆయన కూడా అదే అనుకున్నాడు, నా మాటే శాసనం. సుబ్రహ్మణ్యం గారిని ఆయన చీఫ్ సెక్రటరీ కూడా చెబితే ఏం ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని నాకు 151 సీట్లు వస్తే నువ్వు నాకు చెబుతావా అని అన్నాడు. తర్వాత ఆయన ప్రజావేదిక కూల్స్తున్నప్పుడు కూడా అది తప్పని తెలిసి కూడా చెప్పడానికి కూడా ఆయన జంకాడు. అసలు ఆయన పట్ల దౌర్జన్యంగా కూడా వ్యవహరించాడని కూడా చెబుతున్నారు. అంటే ఇక అసలు అతనికి ఎవరన్నా నో చెప్పినా, ఎవరన్నా అభ్యంతరం చెప్పినా వినే తత్వంలో అసలు ఆయన లేడు. కానీ అట్లా అని ఆయన ఏమన్నా ప్రజల పక్షాన నిర్ణయం తీసుకున్నాడా అంటే అట్ట కూడా జరగలా.
ఏదైనా ఇప్పుడు అదాని ఆ 1750 అక్కడ పెట్టిన తర్వాతే కదా ఈ సెక్కితో ఒప్పందం జరగటం ఇవన్నీ కూడా. అట్లాగే పవర్ పర్చేజింగ్లో కూడా డబ్బులు మారకుండా ఆయన ఏమి అయాచితంగా మాత్రం ఎవరికి ఏమీ ఇవ్వలేదు. చిన్న చిన్న అంశాల విషయంలో కూడా ఆయనకి రావాల్సిన డబ్బుల విషయంలో ఆయన చూసుకున్నాడు. చిన్నవి దాదాపు 30 crores అయినా కూడా ఇప్పుడు ఆయన ఫెన్సింగ్ వేయించుకున్నాడు. దానికి సంబంధించిన ప్రొసీజర్ ఏం లేదు. ఒక నామినేషన్ మీద ఇచ్చేశారు, వాళ్ళకి ఇష్టం వచ్చిన వ్యక్తి వాడికి ఏదో మినిమం కాస్ట్ ఇస్తాం, మిగిలిందంతా వాళ్ళు ప్రైవేట్గా వేసుకోవటం. ఇప్పుడు నిన్న క్యాబినెట్లో కూడా ఆయన నిన్న ఒక మంత్రి గారు మొత్తం ఈయన చేసినటువంటి నిర్వాకాలన్నీ చదివాడు కదా. వేల కోట్ల నుంచి సమోసాల దగ్గర నుంచి స్టేషనరీ దగ్గర నుంచి ఎలుకలు పట్టే కాడ నుంచి అన్నీ కోట్లే, ఏది పెట్టినా కోట్లే. ఆ రకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన మనిషి ఇవాళ ఇంత పెద్ద పెద్ద అంశాల్లో ఇతర మంత్రుల్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిందేదో అడ్డం పడతారేమో అందుకని అసలు వాళ్ళకి నాలెడ్జ్ లేకుండా చేశాడు. ఏది చేసినా తన స్థాయిలోనే చేసేసుకుంటే వెళ్ళిపోయాడు. ఏదొచ్చినా తనే తీసుకున్నాడు, మంచిగా చెడైనా. అట్లాగే ప్రజా వ్యతిరేకత కూడా ఆయనే తీసుకుని మరి పార్టీ ఓటమికి కారణం అయ్యాడు. ఇవాళ అసలు ఆ పార్టీని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనే విషయంలో ఆయనకి ఏమి తట్టట్లా, తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్తున్నాడు. దీంతోనూ ఇలాంటి ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు కూడా బాబు మా పాత్ర లేదు, ఇలాంటి క్రిమినల్ కేసుల్లో మమ్మల్ని దయచేసి ఇన్వాల్వ్ చేయొద్దనే కదా ఆయన ముందుగానే ప్రజల ముందు పెట్టి దండం పెట్టింది. ఒక రకంగా పోలీసు వ్యవస్థకు కూడా ఒక క్లూ ఇచ్చాడు. ఇప్పుడు అమెరికన్ FBI లాంటి సంస్థలకు కూడా బాబు ఇది అందరం మా ప్రమేయాలు లేదు, కేవలం ముఖ్యమంత్రి గారు వ్యక్తిగత దీంతోనే చొరవతో చేసుకున్న పని అనేది. ఖచ్చితంగా చూద్దాం సార్ ఇప్పటికి ఈ వివాదం ఎట్నుంచి వెళ్తా ఉందో. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెంకట్ గారు, మన వీక్షకులకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.